అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోస్ అయితే లైక్ చేసి చూడండి. ఇక వివరాలకెళ్తే అంగన్వాడీ ఆశాల జీతాలు పెంచుతాం. రక్తహీనత రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. రిటైర్మెంట్ బెనిఫిట్గా అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలకు, ఆయాలకు 1,00,000. అంగన్వాడీ స్కూల్స్ అన్ని ప్రీ ప్రైమరీ స్కూల్సే. ఇందిరమ్మ అమృతం స్కీమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. త్వరలోనే అంగన్వాడీ టీచర్లు, ఆశాలకు జీతాలను పెంచనున్నట్లు మంత్రి ధనసరి సీతక్క కొత్తగూడెం ఈ ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లాలో మొదట ఇందిరమ్మ అమృత స్కీమ్ను ప్రారంభిస్తున్నామని, కుమ్రంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కూడా ఈ స్కీమ్ను అమలు చేస్తామన్నారు. దాదాపు పైలట్ ప్రాజెక్టుగా 50,000 కౌమార బాలికలకు మొదటి విడతగా ఈ పథకాన్ని అమలు చేసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకైతే చర్యలు తీసుకుంటామని మంత్రి అయితే తెలిపారు. ఇక అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చామని, సెంటర్లలో సరుకులు పక్కదారి పట్టిస్తే సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాకు 1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం సంతకం చేశారని, సైన్ కూడా చేశారని తెలిపారు. ఇక తల్లిదండ్రులు లేని పిల్లలకు మిషన్ వాత్సల్య స్కీమ్లో భాగంగా నెలకు 4,000 ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇక అదేవిధంగా త్వరలో ఆశా వర్కర్లకు జీతాల పెంపు, తల్లిదండ్రులు లేని పిల్లలకు మిషన్ వాత్సల్య స్కీమ్ కింద నెలకు 4,000 అందజేస్తామని మంత్రి అయితే ప్రకటించారు. ఇక అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై కూడా త్వరలో ఉత్తర్వులు రానున్నాయని జూన్ 2వ తేదీన సీఎం గారు స్వయంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే తెలుస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే ఇంకా అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ప్రీ ప్రైమరీ పాఠశాలగా మార్చామని, పిల్లలందరికీ నర్సరీ పాఠాలతో పాటు ఆహారం అందిస్తామన్నారు. ప్రైవేట్ పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రులు డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు. అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తయారు చేస్తున్నామని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో యూనిఫామ్స్ కూడా అందిస్తున్నామని చెప్పారు. 57 రకాల ఆట వస్తువులు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ తయారు చేసిన వేస్ట్ నుంచి బెస్ట్ చాలా ఆకర్షించిందని, వాటిని రాష్ట్ర వ్యాప్తంగా చూపెడతామని మంత్రి అయితే చెప్పారు. మొదటిసారిగా అంగన్వాడీ కేంద్రాలకు నెల రోజులు వేసవి సెలవులు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అంగన్వాడీ టీచర్లు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై కూడా కీలక ప్రకటన వెలువడనుందని మంత్రి అయితే తెలిపారు. అలాగే రాబోయే కాలంలో ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచుతామని, ఆశా వర్కర్లను రెగ్యులరైజ్ కూడా చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందే విధంగా ఉద్యోగస్తులు సహకరించాలని చెప్పారు. ఈ విధంగా మరి అంగన్వాడీ టీచర్లను, ఆశాలను రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం మీద ఉందని ఇక్కడ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి చిన్నారులకు ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందిస్తూ మరి విద్యాపరంగా కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ టీచర్లకి మరి జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారిని రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని ప్రభుత్వం గుర్తించాలి. తొలి ఒడి, అమ్మ ఒడి, మలిబడి, అంగన్వాడీ అంటూ ధనసరి సీతక్క అయితే అంగన్వాడీ టీచర్లను, ఆయాలను అంగన్వాడీ కేంద్రాల తరఫున పొగడడం అయితే జరిగింది. ఇక ఇందిరమ్మ అమృత హస్తం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఈ విధంగా కీలక ప్రకటన చేయడం జరిగింది. త్వరలోనే అంగన్వాడీ టీచర్లకు, ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచాలని చెప్పేసి మంత్రి స్వయంగా ప్రకటించారు. మరి త్వరలో జరగబోయే కేబినెట్ మీటింగ్లో మరి అంగన్వాడీ టీచర్లు, ఆశాలకు సంబంధించి జీతాల పెంపుపై ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.